దేశవ్యాప్తంగా పీఎఫ్ బాధితులు అనేక ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. పెన్షనర్ల పట్ల అధికారుల వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ బర్కత్పురాలోని భవిష్య నిధి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సభ్యులకు ఈపీఎఫ్ పెన్షన్ 1,000 రూపాయలు ఉంటుందని విషయం సైతం తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లందరికీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇచ్చే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 83 లక్షల మంది దేశమంతటా కూడా పెన్షనర్స్ ఉన్నారు. పెన్షన్ మేము 9,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ను పరిష్కారం అయ్యేదాకా మేము పోరాడతామనేది మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 50% పెన్షన్ ఇస్తున్నారు శాలరీలో. అందుకోసమే మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేది మరోసారి మేము గుర్తు చేస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం మాత్రం సాగుతుందని మరోసారి మేము అందరూ గుర్తు చేస్తూ ప్రభుత్వానికి కూడా తెలియజేసింది కోరుతున్నాం.